మా పిచ్చుకకి ఆకలేస్తుందంట. ఆకలేస్తుందా ఏంటి, కోపం వస్తుందా, నిద్ర వస్తుంది, ఎగరాలి అంటుంది కానీ ఎగరదు. నేను ఆడుకోవాలి కదా. చూడండి ఫ్రెండ్స్, చిన్నది ఇది మా ఇంట్లో పెట్టింది చిన్ని గూడు. వాళ్ళ మమ్మీ డాడీ ఇద్దరు వస్తారు, రోజు వచ్చి అన్నం పెట్టుకొని వెళ్తారు. ఇక్కడే వాటికి షెల్టర్ ఇస్తాం, మేము ఆమె పెడతాము, వాటర్ ఇస్తాము. ఇలా 4 years నుంచి వెళ్తున్నాయి. వెళ్ళేటప్పుడు ఎవరికి కనపడవు ఫ్రెండ్స్. ఇవి ఇంత పెద్ద అయ్యే వరకు చిన్న సౌండ్ కూడా రాకుండా చేశాయి. చూడు ఎంత బొద్దుగా ఉందో కదా. ఇది మా కిడ్, మా పెట్, చిన్ని పెట్టు. ఐ లవ్ యూ పెట్టు. దీనికి మంచి పేరు పెడదామా? మీరే పెట్టండి ఫ్రెండ్స్. నా చిన్ని కుట్టిగాడికి మంచి నేమ్ పెట్టండి. ఏంటి చూస్తుందా? చూడండి రోజు వస్తుంది. వాళ్ళ మమ్మీ డాడీ వస్తారు, ఎవరో ఒకళ్ళు ఇక్కడే నైట్ వీటికి షెల్టర్ ఉంటారు తెలుసా. వీటిని వదిలిపెట్టవు, ఎంత బాధ్యతగా పెంచుకుంటున్నాయో అవి. నా ఫింగర్, నా నెయిల్ చూడు ఎంత గట్టిగా పట్టుకుందో. ఎంత క్యూట్గా ఉందో కదా. ఓహో, మా ఫ్రెండ్స్ ఉన్నారు, వెళ్ళాలి అంటుంది. అమ్మా ఫ్రెండ్స్, ఇదిగోండి ఫ్రెండ్స్ వాటి గూడు. ఇదిగో వాళ్ళ మమ్మీ పిచ్చుక, ఇదేమో వాళ్ళ పెట్ అనమాట, వాళ్ళ చిన్ని బేబీ. రోజు వస్తాయి. ఇదే వాటి హౌస్. 5 birds పెట్టింది ఫ్రెండ్స్, ఈరోజే వెళ్ళిపోయాయి. ఇదిగో ఈ నా తల్లి నా చేతికి దొరికింది, ఆడుకుంటుంది. దీనికోసం వాళ్ళ మమ్మీ డాడీ వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్తున్నారు. మళ్ళీ వదిలేద్దాం, దీన్ని ఇలాగే ఉంచొద్దు. ఏం కావాలి? ఇదిగో వాళ్ళ నాన్నగారు బయట ఉన్నారు. ఓ డాడీ బే. ఈ ఫోన్లో మనం స్పారో సౌండ్ పెట్టామనుకో ఫ్రెండ్స్, అన్ని స్పారోస్ చకచక వాళ్ళ మమ్మీ డాడీ ఏం చేస్తున్నారా వాళ్ళ పిల్లలని అలా వచ్చేస్తాయి. నిద్రపోతుంది కదా. వాళ్ళ డాడీ ఇక్కడే ఉన్నాడు, చూడాలి. చూసారా? అదిగో అక్కడ బౌల్లో వాటర్ పెట్టి గింజలు వేసాం, అక్కడ ఉంది. ఇది చూడండి, చల్లటి గాలికి అదిగో చూడండి, చూస్తుందా? చూపిస్తాలే, వాళ్ళ మమ్మీని డాడీని చూపించమంటున్నారు. చూడండి నా వేళ్ళు ఎలా గట్టిగా పట్టుకుందో. నిద్రపోతాం. యాక్టింగ్ అండి బాబు. వీటితో పాటు 4 బేబీస్ని పెట్టింది. అంత పైనుంచి ఒక బేబీ కింద పడిపోయింది పాపం.
మేము చాలా బాధపడ్డాం. ఆ తర్వాత వీడిని చాలా కేరింగ్గా అక్కడ ఒక దుప్పటి వేసి కింద పడకుండా, ఒకవేళ పడినా వాటికి దెబ్బ తగలకుండా, అవి బయటికి వెళ్ళి ఫుడ్ తెచ్చుకోవడానికి వెళ్ళిపోతాయి మమ్మీ డాడీ. అప్పుడు వీటికి వెళ్ళా షెల్టరు పైనుంచి తెలియదు కదా వాళ్ళకి, ఇప్పుడే చిన్నగా వింగ్స్ ఫామ్ అవుతున్నాయి కదా, కింద పడిపోతున్నాయి అనే ఉద్దేశంతో మేము చిన్న బౌల్లో ఫుడ్ పెట్టి వాటర్ ఇస్తూ ఉంటాం. అప్పుడు ఒక పేరెంట్ బర్డ్ ఉంటుంది కదా, మదర్ బర్డ్, ఆ బర్డ్ ఇక్కడే ఉండి వాటి దగ్గర షెల్టర్ ఉంటూ వాటికి కావాల్సిన ఫుడ్ మేము పెట్టి తీసుకెళ్ళి ఇస్తూ ఉంటాం. చాలా బాధ్యతగా, చాలా కేరింగ్గా చూసుకునే పిల్లల్ని. లాస్ట్ టైం చాలా సఫర్ అయినాయి బేబీస్, కానీ ఈసారి చాలా బాగా పెంచుకున్నాయి.